ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్, మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ సుమ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని సర్కిల్స్ యొక్క ఎక్సైజ్ నెంబర్ 9.2లోని అన్ని ప్రాబ్లమ్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఫస్ట్ ప్రాబ్లం, ఎక్సైజ్ నెంబర్ 9.2 ఫస్ట్ ప్రాబ్లం. 2 circles of radius 5 centimeters and 3 centimeters intersect at 2 points and distance with their centers is 4 centimeters. Find the length of the common chord. ఒక 2 సర్కిల్స్ అంట, ఒక పెద్ద సర్కిల్, ఒక చిన్న సర్కిల్, అంటే 5 సెంటీమీటర్స్ ఉన్న ఒక సర్కిల్, 3 సెంటీమీటర్స్ ఉన్న ఇంకో సర్కిల్, రెండు కూడా ఇంటర్సెక్ట్ చేసుకున్నాయంట. సో ఇది 5 సెంటీమీటర్ సర్కిల్, ఇది 3 సెంటీమీటర్ సర్కిల్, ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ చేసుకున్నాయంట. సో దీని యొక్క సెంటర్ ఇక్కడ ఉంది, దీని యొక్క సెంటర్ ఇక్కడ ఉంది. ఓకే, అయితే ఈ రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటే దీని యొక్క రేడియస్ 5 సెంటీమీటర్స్, దీని యొక్క రేడియస్ 3 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ రెండు సర్కిల్ యొక్క సెంటర్ని జాయిన్ చేసింది 4 సెంటీమీటర్స్. అయితే ఈ రెండింటికి మనకి ఒక కామన్ కార్డ్ ఉంటుంది. చూడండి, ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక కామన్ కార్డ్ ఉంటుంది. ఈ కామన్ కార్డ్ యొక్క లెంత్ కావాలి. ఓకేనా? ఓకే, సో ఇది ఓ అనుకుందాము, ఇది ఓ కనుక ఇది పి అనుకుందాం లేటెస్ట్. ఇది ఏ, ఇది బి, అంటే మనకి ఏబి కావాలి, లెంత్ ఆఫ్ ది ఏబి కావాలి. సో ఈ రెండు కూడా మనకి ఎం అనే ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యి అనుకుందాం, ఎం. ఇప్పుడు ఓఏ జాయిన్ చేసాం అనుకోండి, ఓబి జాయిన్ చేసాం అనుకోండి, నెక్స్ట్ ఏపీ జాయిన్ చేసాం అనుకోండి, అదేవిధంగా పీబీ జాయిన్ చేసాం అనుకోండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఈ రెండు రేడియస్లు ఈక్వల్, ఈ రెండు రేడియస్లు కూడా ఈక్వల్. సో అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ ఓఏ పీబీ అనేది ఒక కైట్ వస్తుంది, ఒక కైట్. సో కైట్ అనేది ఏం చేస్తుంది, కైట్ లాంగర్ డయాగ్నల్, ఇది లాంగర్ డయాగ్నల్. సో లాంగర్ డయాగ్నల్ మనకి ఏంటంటే కైట్ని బైసెక్టింగ్ చేస్తుంది, షార్టర్ డయాగ్నల్. సో కనుక మనకి లాంగర్ డయాగ్నల్ ఏమవుతుంది, మనకి ఇది లాంగర్ డయాగ్నల్. సో ఇది మనకి షార్టర్ డయాగ్నల్ని బైసెక్ట్ చేస్తుంది. ఇది 4 సెంటీమీటర్స్ కనుక, మనకి ఇదంతా 4 సెంటీమీటర్స్ కనుక నేను దీన్ని ఎక్స్ అనుకుంటాను, అప్పుడు మనకి ఇది 4 - x అవుతుంది, 4 - x అవుతుంది. ఇది ఎంత మనకి, ఇది 5 ఇచ్చాడు, ఇది 3 ఇచ్చాడు. సో ఈ విధంగా మనం ఏంటంటే సమ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏఎం వస్తుంది, ఏఎం అనేది వస్తుంది. ఆ తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఎక్స్ అనేది వస్తుంది. ఆ ఎక్స్ ద్వారా మనకి ఏంటంటే దీన్ని మనం కట్టొచ్చు మరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇది ఒక పైథాగరస్ థీరం కనుక, సో పైథాగరస్ థీరం ప్రకారం మనం ఇది చేద్దాం. ఓకేనా? ఇది మనకి ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్స్ అనుకున్నాం కనుక, ఇక్కడ నుండి ఇక్కడికి 4 - x అవుతుంది, రెండు యాడ్ చేస్తే 4 అవుతుంది. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇన్ డీటెయిల్గా రాసుకుందాం. లేటెస్ట్ let the two circles with centers 5 centimeters and 3 centimeters. ఇంకేంటి ఇక్కడ మనం అనుకున్నాం, let AB be a common chord. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, AOM. ఫ్రమ్ ట్రయాంగిల్ AOM, సో AOM అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక మనకి హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో కనుక ఏం రాద్దాం, AO స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OM స్క్వేర్ ప్లస్ AM స్క్వేర్. ఓకే,
సో ఏఓ ఎంత మనకి 5. సో కనుక 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఎం అంతా మనకి ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్. ఏఎం స్క్వేర్ మనకు తెలియదు, ఏఎం స్క్వేరే రాద్దాం. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏఎం స్క్వేర్ ఏమవుద్ది, ఏఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25, ఈ ఎక్స్ స్క్వేర్ అటు వెళ్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇది ఇలాగ ఉంచుతాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, ఏపీఎం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏపీఎం, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏపీఎం. ఇది కూడా పైథాగరస్ థీరం కదా. సో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో కనుక ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్ ప్లస్ ఏఎం స్క్వేర్. ఏపీ స్క్వేర్, ఏపీ అంతా 3. సో కనుక 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఎం అంటే ఏంటి, ఎక్స్ మైనస్, మనకేమనుకున్నాం 4 మైనస్ ఎక్స్ అనుకున్నాం. సో 4 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏఎం స్క్వేర్. సో అంటే ఇదేమవుతుంది 9 a minus b whole square, a square plus b square minus 2ab. minus 2 అంటే 2, 4 అంటే 4, 2 4s are 8. సో minus 4 2s are 8 కనుక minus 8x plus am square. సో am square అంటే అంత 25 minus x square కనుక am బదులు 25 minus x square రాదు. అప్పుడు ఏమవుతుంది 9 is equal to 16 plus x square minus 8x plus 25 minus x square. ఎందుకంటే ఏఎం స్క్వేర్ అని మనకు తెలుసు కనుక రాసాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. 9 ఈజ్ ఈక్వల్ టు 16 25 అంతా మనకి 41. 41 మైనస్ 8x, 41 మైనస్ 8x. ఇప్పుడు ఈ 8xని ఇట్స్ తీసుకొద్దాం, 9ని అట్స్ తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి 8x ఈజ్ ఈక్వల్ టు 41 మైనస్ 9. 41 మైనస్ 9 అంతా 32. సో కనుక 8x ఈజ్ ఈక్వల్ టు 32. x is equal to 32 by 8. So 8 1s are 8 4s are. So x is equal to మనకి ఎంత వచ్చింది 4 వచ్చింది. x is equal to ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. సో x అంటే మనకి ఇది 4 వచ్చిందమ్మా. సో 4 వచ్చింది కనుక అప్పుడు మనం దీన్ని ఫైండ్ చేయాలి. సో కనుక మనకి ఆల్రెడీ మళ్ళీ ఒకసారి ఇదే తీసుకుందాం. ఏం తీసుకుందాం, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏఎంఓ నుండి తీస్తే మనకి ఏంటి ఏఓ స్క్వేర్, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఏఓ ఎంత మనకి 5 స్క్వేర్. ఓఎం ఎంత మనకి ఎక్స్ అంటే 4 స్క్వేర్ ప్లస్ ఏఎం స్క్వేర్ మనకు తెలియదు. సో ఏఎం స్క్వేర్ 5 స్క్వేర్ ఎంత 25 ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ ఏఎం స్క్వేర్. సో 16 ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్ 16 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం స్క్వేర్. సో 25లో 16 తీస్తే 9. సో 9 ఈజ్ ఈక్వల్ టు ఏఎం స్క్వేర్. ఏఎం ఈజ్ ఈక్వల్ టు √9. ఏఎం ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. సో మనకేం కావాలి, ఓపీ కావాలి. సో మనకేం కావాలి, కామన్ కార్డ్ కావాలి, ఏబీ కావాలి. ఏబీ కార్డ్ ఎలా వస్తుంది, ఏఎం ప్లస్ ఎంబీ. సో ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఇది మనకి బైసెక్టింగ్ చేస్తుంది. సో లాంగర్ కార్డ్ అనేది షార్టర్ కార్డ్ని బైసెక్టింగ్ చేస్తుందని చెప్పాను కనుక మనకి ఈ రెండు కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి. ఈ రెండు కూడా మనకి ఏంటి ఈక్వల్గా ఉంటాయి. సో కనుక ఈక్వల్గా ఉంటాయి కనుక ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏఎం ప్లస్ ఎంబీ. ఏఎం ప్లస్ ఎంబీ. ఏఎం ఎంత వచ్చింది మనకి 3. మరి ఎంబీ కూడా ఏమవుద్ది 3, ఎందుకంటే రెండు కూడా బైసెక్టింగ్ ఈచ్ అదర్. సో 3 + 3 ఎంత 6. సో దేర్ ఫార్ కామన్ కార్డ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సో 6 సెంటీమీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం సమ్ని ఓన్లీ పైథాగరస్ థియరం యూజ్ చేసి, కైట్ యొక్క ప్రాపర్టీ యూజ్ చేసి సమ్ని ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ 2 ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్, అంటే ఒక సర్కిల్లోనే 2 ఈక్వల్ కార్డ్స్ ఉన్నాయంట, ఇంటర్సెక్ట్ విత్ ఇన్ ద సర్కిల్, ఆ సర్కిల్లోనే రెండు కూడా ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయంట. ప్రూవ్ దట్ ద సెగ్మెంట్స్ ఆఫ్ వన్ కార్డ్ ఆర్ ఈక్వల్ టు ది కరస్పాండింగ్ సెగ్మెంట్స్ ఆఫ్ ది అనదర్ కార్డ్. ఆ రెండు యొక్క కార్డ్స్ ఇంటర్సెక్ట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు అనేవి ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. సో దానికి ఒక డయాగ్రామ్ అయితే, సో ఇది ఒక సర్కిల్, ఇది ఒక కార్డ్, ఈక్వల్ కార్డ్కి ఇంకోటి కూడా మనం డ్రా చేద్దాం. సో ఇదొక ఈక్వల్ కార్డ్, దీనికి 2 ఈక్వల్ కార్డ్ అనమాట.
సో ఇది సెంటర్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ రెండు కార్డ్స్ కూడా ఇక్కడ ఏ బి అదేవిధంగా సి డి ఈ రెండు కూడా మనకి ఒక పాయింట్ టీ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఓకేనా, ఇది సెంటర్ ఓ, ఇది సెంటర్ ఓ. ఇప్పుడు ఈ సెంటర్ ఓ నుండి దీనికి మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం అనుకోండి. సో ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. దీన్ని కూడా ఒక డ్రా చేసాం అనుకోండి, ఈ రెండు మనకి ఈక్వల్గా ఉంటాయి. ఈ సెంటర్ నుండి ఇది పి అనుకుందాము, ఇది క్యూ అనుకుందాం. ఇప్పుడు మనం ఒక రేడియస్ డ్రా చేసాం అనుకోండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఒక 90 degrees, ఇది ఒక 90 degrees. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ మనం కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసాం అనుకోండి. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేస్తే ఇక్కడ ఈ ముక్క ఈక్వల్ అవుద్ది. ఆల్రెడీ మనకి ఏంటంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది, ఎందుకంటే పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ సెంటర్ టు ఎనీ కార్డ్ బైసెక్ట్ ది కార్డ్ అనే ఒక ప్రాపర్టీ మనం నేర్చుకున్నాం. ఒక సెంటర్ నుండి ఒక కార్డ్కి ఒక లైన్ సెగ్మెంట్ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది కార్డ్ని రెండు ఈక్వల్ పార్ట్స్గా డైవైడ్ చేస్తుంది అనేది మనం నేర్చుకున్నాం కనుక. సో దాని ప్రకారం మనం ఏంటంటే ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. లేటెస్ట్ సొల్యూషన్. Let the center, let the circle with center O. Let the circle with the center O. ఇంకేమి ఇచ్చాడు మనకి? ఈక్వల్ కార్డ్స్ ఇచ్చాడు. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి ఆర్ ఈక్వల్ కార్డ్స్, ఆర్ ఈక్వల్ కార్డ్స్. ఇంకేమి ఇచ్చాడు మనకి? So OP and OQ are construction perpendiculars. OP and OQ are perpendiculars. Perpendiculars from center, from O నుండి perpendiculars అన్నమాట. ఎప్పుడైతే perpendiculars అయ్యో మనకి AB అనేది ఏంటి మనకి డివైడ్ అవుతుంది. AP ఈజ్ ఈక్వల్ టు PB కింద డివైడ్ అవుతుంది కనుక ఏపీ ఈజ్ ఈక్వల్ టు పిబి. అదేవిధంగా సిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూడీ అవుతుంది, ఎందుకంటే ఆ రెండు కూడా ఈక్వల్ కార్డ్స్ కనుక దీనికి ఈక్వల్ అవుతుంది అన్నమాట. సో ఈజ్ ఈక్వల్ టు సిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూడీ, ఇవన్నీ ఈక్వల్ అవుతుంది ఎందుకంటే అన్ని ఈక్వల్ కార్డ్స్ కనుక. అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు పిబి ఈజ్ ఈక్వల్ టు సిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూడీ. సో ఇవన్నీ ఈక్వల్ అయ్యాయి. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకేమనుకున్నాయి ఇక్కడ మనకి ప్రూవ్ చేయాల్సింది? ఓకే, ఇప్పుడు మనం ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ చూపిస్తే సమ్ అనేది అయిపోద్ది. సో తీసుకుందాం. ఏ ట్రయాంగిల్స్? ఓపిటి, ట్రయాంగిల్ ఓపిటి, ట్రయాంగిల్ ఓక్యూటి, ఓక్యూటి. ఓకే, ఇప్పుడు మనం ఓపిటి ట్రయాంగిల్ ఓక్యూటి ట్రయాంగిల్ తీసుకుంటే ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ, ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ. ఎందుకు సార్? ఎందుకు అంటే ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. ఈక్వల్ కార్డ్స్ అనేవి సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి, అంతే కదా. సో కార్డ్ పెద్ద కొలది సెంటర్ దగ్గరికి వచ్చేస్తుంది, కార్డ్ చిన్నదిగా ఉంది సెంటర్ నుండి దూరంగా ఉంది. ఈ రెండు ఈక్వల్ కార్డ్స్ అని ఇచ్చాడు కనుక అవి సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. అదే రాస్తున్నమాట. ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్. Equal chords are equidistant from the center. Equal chords are equidistant from the center, from O. సో అంటే మనకి ఒక సైడ్ వచ్చిందండి, ఒక సైడ్ అనేది వచ్చింది. మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది రైట్ యాంగిల్, ఇక్కడ కూడా రైట్ యాంగిల్, అంటే యాంగిల్ ఓపిటి యాంగిల్, అంటే ఇక్కడ తీసుకోవడం యాంగిల్ ఓపిటి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా యాంగిల్ తీసుకోవడం యాంగిల్ ఓక్యూటి. ఎందుకు? ఆ రెండు కూడా రైట్ యాంగిల్స్ బై కన్స్ట్రక్షన్ వల్ల రైట్ యాంగిల్స్ వచ్చాయి. సో రైట్ యాంగిల్స్ ఎక్కడైనా సరే ఈక్వల్. యూక్లిడ్ యాక్సిస్ నేర్చుకున్నాం అంటే మనకేమొచ్చింది? ఆర్ వచ్చింది, ఆర్హెచ్ఎస్, ఆర్ వచ్చింది, ఎస్ వచ్చింది, హెచ్ రావాలి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది హైపోటెనస్ అవుతుంది, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది హైపోటెనస్, అంటే కామన్ హైపోటెనస్, కామన్ సైడ్ అనమాట. సో అంటే ఏమొచ్చింది మనకి? హెచ్ కూడా వస్తుంది. ఏంటది? ఓటీ. ఓటీ ఈజ్ ఈక్వల్ టు ఓటీ సిన్స్ కామన్ సైడ్. రెండిటికి కూడా ఏంటి? అది కామన్ సైడ్.
చూడండి, బై RHS కాంగ్రెన్సీ, బై RHS కాంగ్రెన్సీ, బై RHS కాంగ్రెన్సీ మనం తీసుకున్న రెండు కూడా ఏమవుతాయి, కాంగ్రెంట్ ఈచ్ అదర్. ట్రయాంగిల్ OPT ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ OQT. ఎప్పుడైతే టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయ్యాయో కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ మనకి ఏంటి, TP ఈజ్ ఈక్వల్ టు TQ, TP ఈజ్ ఈక్వల్ టు TQ, TP ఈజ్ ఈక్వల్ టు TQ ఆర్ QT. సిన్స్ CP CT ఆర్ ఈక్వల్, CP CT ఆర్ ఈక్వల్. ఓకే, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ ముక్క, సో ఈ పెద్ద ముక్క ఈక్వల్, ఈ చిన్న ముక్క ఈక్వల్ ప్రూవ్ చేయాలి. ఓకే, సో మనకు ఆల్రెడీ CQ ఈజ్ ఈక్వల్ టు PB అని తెలుసు. చూడండి, CQ ఈజ్ ఈక్వల్ టు PB, అది తీసుకుందాం. CQ ఈజ్ ఈక్వల్ టు PB. సో ఫ్రమ్ 1, సిన్స్ ఫ్రమ్ 1 ఎందుకు సార్ తీసుకున్నారు, ఎందుకంటే మనకి CQకి ఈ QT అనేది మనకి ఆల్రెడీ తెలుసు కదా, QT ఈక్వల్ అని. సో కనుక దీనికి QT యాడ్ చేస్తాము, దీనికి PT యాడ్ చేస్తాం, అంతే. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేద్దాం, CQ ప్లస్ QT ఈజ్ ఈక్వల్ టు BP ప్లస్ PT. అంటే ఇది దీనికి యాడ్ చేస్తాను, ఇది రెండు యాడ్ చేస్తాను. CQ ప్లస్ QT ఈజ్ ఈక్వల్ టు CT, BP ప్లస్ BT ఈజ్ ఈక్వల్ టు BT, BP ప్లస్ PT ఈజ్ ఈక్వల్ టు BT. అంటే ఏంటి, సో CT అండ్ TBR పెద్ద మొక్కలు అన్నమాట, అంటే సెగ్మెంట్కి ఒక కార్డ్కి ఒక పెద్ద సెగ్మెంట్స్ అన్నమాట, పెద్ద మొక్కలు అన్నమాట. అంటే ఇప్పుడు మనకేంటి, అది అన్నది సరిపోయింది కదా. ప్రూవ్ దట్ ద సెగ్మెంట్ ఆఫ్ వన్ కార్డ్ ఆర్ ఈక్వల్ టు ది కరస్పాండింగ్ సెగ్మెంట్ ఆఫ్ ది అనదర్ కార్డ్. సో అంటే మనకి ప్రూవ్ అయింది. ఇప్పుడు చిన్న మొక్కలు కూడా మనం ప్రూవ్ చేద్దాం, చిన్న మొక్కలు కూడా. సో ఇదే కదా చిన్న మొక్కలు అంటే. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఈ QD నుండి, ఈ PT నుండి, QD నుండి QT తీసేలా, ఈ PT నుండి TP తీసేలా. సో అంటే ఇప్పుడు మనకి QD ఈజ్ ఈక్వల్ టు AP తీసుకోవాలి. సో QD ఈజ్ ఈక్వల్ టు AP ఉంది కదా, అది తీసుకుందాం. AP ఈజ్ ఈక్వల్ టు QD, AP ఈజ్ ఈక్వల్ టు QD. ఇప్పుడు ఏపీలో మనం ఈ మొక్కలు మనం ఏదైతే కరస్పాండింగ్ పార్ట్స్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఈక్వల్ అనో అది తీసేద్దామట. సో ఈ ఏపీలో ఏం తీయాలి మనం, ఇప్పుడు TP తీయాలి. TP తీస్తే 80 వస్తుంది. సో TP అంటే TP మైనస్ చేయాలి, AP మైనస్ TP ఈజ్ ఈక్వల్ టు QD మైనస్ TQ తీయాలి. ఈ ఏపీలో TP తీస్తే మనకు వస్తుంది AT ఈజ్ ఈక్వల్ టు, ఈ QDలో TQ తీస్తే మనకి ఏమొస్తుంది, DT TD. అంటే ఇప్పుడు చిన్న ముక్కలు కూడా ఈక్వల్ అయ్యాయి, అంటే ఇవి పెద్ద ముక్కలు ఈక్వల్ అయ్యాయి, ఇవి చిన్న ముక్కలు ఈక్వల్ అయ్యాయి. సో లాంగర్ సెగ్మెంట్స్ అండ్ షార్టర్ సెగ్మెంట్స్ ఆర్ ఈక్వల్ ఫర్ ఏ కార్డ్. సో ఈ విధంగా ఏవైనా ఒక సర్కిల్లోని 2 ఈక్వల్ కార్డ్స్ మనకి బైసెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా సెగ్మెంట్స్ అనేవి, సో పెద్ద సెగ్మెంట్స్ అనేది చిన్న సెగ్మెంట్స్ అనేవి మనకి ఈక్వల్ అవుతాయి. సో అంటే షార్టర్ హ్యాండ్స్, లాంగర్ హ్యాండ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో ఈ విధంగా చాలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చండి. జస్ట్ మనం డయాగ్రామ్ నీట్గా వేసుకొని దానికి సంబంధించిన మ్యాటర్ రాసుకొని మనకి కాంగ్రెన్సీ ప్రాపర్టీ యూజ్ చేసుకొని అప్పుడు మనకి చాలా అంటే చాలా ఈజీగా థియరమ్ని లేదంటే ఈ ప్రాబ్లమ్ ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ సమ్కి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. two equal chords of a circle intersect within the circle. ఇందాలాగే సేమ్ ఇందాల మనకి ఎలాగైతే 2 ఈక్వల్ కార్డ్స్ ఇంటర్సెక్ట్ చేస్తే ఇక్కడ కూడా ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి. అయితే ఏం ప్రూవ్ చేయాలి, ద లైన్ జాయినింగ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ టు ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మేక్స్ ద యాంగిల్స్ విత్ కార్డ్స్. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసా ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్ ఆ సెంటర్ని జాయిన్ చేసిన లైన్ అంట ఆ కార్డ్స్తోని ఈక్వల్ యాంగిల్స్ని ఫామ్ చేస్తుందని చూపించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ నీట్గా వేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఇప్పుడు మనం ఈక్వల్ కార్డ్స్ని డ్రా చేయాలి. సో ఇదొక కార్డ్, ఇదొక కార్డ్, ఏబి అనే ఒక కార్డ్ తీసుకున్నాను, సిడి అనే ఇంకో కార్డ్ తీసుకున్నాను, ఇది సెంటర్. సో ఈ రెండు కూడా మనకి ఏబిసిడి ఈ అనే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి.
ఈ అనే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్. కంటిన్యూ తీసుకుందాం, ABCDE. ఓకే, O అనే సెంటర్ ఉంది, O అనే ఒక సెంటర్ ఉంది. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ సెంటర్ నుండి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేసే పాయింట్ సెంటర్, ఈ రెండు కూడా మనకి ఆ జాయిన్ చేసే లైన్ అంట ఈ కార్డ్స్కి ఈక్వల్ యాంగిల్స్ ఫామ్ చేస్తున్నాయి. అంటే ఇది ఈ రెండు ఈక్వల్ యాంగిల్స్ అని మనం ప్రూవ్ చేయాలి. అంతేనండి, ఇంకేం లేదు. సింపుల్ అండి. మనకేంటి, ఇది ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం అనుకోండి, ఇది P అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం అనుకోండి, ఇది Q అవుతుంది. సో ఇదొక పర్పెండిక్యులర్, సో ఇదొక పర్పెండిక్యులర్. ఇవి రెండు మనం కాంగ్రెంట్ అని ప్రూవ్ చేసి ఇందాలాగా ఆటోమేటిక్గా ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ఈ యాంగిల్ ఈక్వల్ అవుద్ది, ఈ యాంగిల్ ఈక్వల్ అవుద్ది, ఈ యాంగిల్ ఈక్వల్ అవుద్ది. సో ఇందాలాగా మనం ఈజీగా చేయొచ్చు. లేటెస్ట్ ఫస్ట్ వన్ మ్యాటర్ రాసింది. Let the circle with center O. ఇంకేమి ఇచ్చారు మనకి, AB is equal to CD are equal chords. ఇంకేంటి మనకి ఇక్కడ OP and OQ are perpendicular bisectors from the center. OP and OQ are perpendicular bisectors. Perpendiculars from the center O. ఇంకేంటి మనకి సేమ్ ఇందాలాగే. సో AB ఈజ్ ఈక్వల్ టు CD కనుక మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ కనుక ఇది ఈక్వల్ అవుతుంది. సో ఇది ఈక్వల్ అవుతుంది. అంటే ఏంటి రాయచ్చు మనం ఇక్కడ, AP ఈజ్ ఈక్వల్ టు PB ఈజ్ ఈక్వల్ టు CQ ఈజ్ ఈక్వల్ టు QD. సో ఈక్వేషన్ నెంబర్ 1. సేమ్ ఇప్పుడు ఇందాక మనం ఏ ట్రయాంగిల్ తీసుకున్నాం అలాగే. సో OPE అండ్ OQE ఇందాక మనం తీసుకున్నాం. ఇప్పుడు ఈ తీసుకున్నాం ట్రయాంగిల్ OPE, ట్రయాంగిల్ OQE. ఇప్పుడు ఈ రెండు కాంగ్రెన్స్ అని చూపించాలి. సో లెట్ us do సేమ్ ఇందాలాగే. ఇందాక మనం ఇప్పుడు ఏం చేసాం, మనం ఇక్కడ OP ఈజ్ ఈక్వల్ టు OQ. సిన్స్ ఎందుకు OP ఈజ్ ఈక్వల్ OQ, ఈక్వల్ కార్డ్స్ కనుక అవి సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. సో కనుక ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ది సెంటర్, ఫ్రమ్ O. నెక్స్ట్ ఇది రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్. అంటే OPE ఇక్కడ యాంగిల్ తీసుకుందాం. యాంగిల్ OPE ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ OQE. సిన్స్ రైట్ యాంగిల్స్ ఎక్కడైనా ఒకటే, యూక్లిడ్ యాక్సిమ్ ప్రకారం రైట్ యాంగిల్స్. నెక్స్ట్ OE అనేది కామన్, OE అనేది అండి రెండింటికి కామన్. సో OE ఈజ్ ఈక్వల్ టు OE సిన్స్ కామన్ సైడ్. సో ఇదేంటి మనకి సైడ్ వచ్చింది, ఇది రైట్ యాంగిల్ వచ్చింది, ఇది హైపోటెనస్ వచ్చింది. అంటే బై RHS కాంగ్రెన్సీ మనం తీసుకున్న రెండు ట్రయాంగిల్స్ కూడా ఏంటి కాంగ్రెన్స్ అవుతాయి. ట్రయాంగిల్ OP ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ OQE. ఓకేనా. సో ఎప్పుడైతే మనకి OPE కాంగ్రెన్స్ టు OQE అయిందో CP/CTR ఈక్వల్. సో దేర్ ఫోర్ CP/CTR ఈక్వల్. CP/CTR ఈక్వల్ అన్నప్పుడు మనకి ఏం కావాలి, యాంగిల్ OEP చూడండి, OEP అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. యాంగిల్ OEP ఈజ్ ఈక్వల్ టు ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ అవ్వాలి. యాంగిల్ OEQ చూడండి, OEQ. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయిపోయాయి కదా. సో అంటే OEP ఈజ్ ఈక్వల్ టు OEQ. అండ్ ప్రూవ్డ్. అదే కదా ప్రూవ్ చేయాలి మనకు. సో అంటే
ఈ పాయింట్ ఆఫ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కార్డ్స్ సెంటర్ జాయిన్ చేసిన లైన్ ఈ కార్డ్స్ తో మనకి ఈక్వల్ యాంగిల్స్ ని ఫామ్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ దట్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ టు ది సెంటర్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ద కార్డ్స్ తోనే కదా ఈక్వల్ యాంగిల్స్ చేస్తున్నాయి. సో మనకి అదే విధంగా ప్రూవ్ చేసామన్నమాట. సో నెక్స్ట్ మనం ఫోర్త్ సమ్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. చాలా ఈజీ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఈజీ ప్రాబ్లం కానీ ఇంపార్టెంట్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇఫ్ ఎ లైన్ ఇంటర్సెక్ట్ టు కాన్సెంట్రిక్ సర్కిల్స్ విత్ సెంటర్ ఓ, ఒకే సెంటర్ కలిగిన రెండు సర్కిల్స్ ని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. 2 కానీ 3 కానీ 4 కానీ ఎంతైనా పర్లేదు, ఒకే సెంటర్ ఉండాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ సర్కిల్స్ కి ఒకే సెంటర్ ఉంటే వాటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. కాన్సెంట్రిక్ సర్కిల్స్. అటువంటి 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ కి ఒక లైన్ అనేది ఇంటర్సెక్ట్ చేస్తుందంట. ఎలాగా? ఫస్ట్ సర్కిల్ ని ఏ దగ్గర, రెండో సర్కిల్ బి దగ్గర, సో రెండో సర్కిల్ నెక్స్ట్ పాయింట్ దగ్గర సి దగ్గర, ఫస్ట్ సర్కిల్ నెక్స్ట్ పాయింట్ దగ్గర డి దగ్గర, అలాగా 4 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అయితే ఏం ప్రూవ్ చేయాలి? ఈ ఏబి లైన్ సెగ్మెంట్ అనేది సిడి లైన్ సెగ్మెంట్ కి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో చాలా అంటే చాలా ఈజీ అండి, ఏం లేదు ఇక్కడ. జస్ట్ ఓ నుండి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. అది ఈ అనుకుందాం. మన అందరికీ తెలుసు సెంటర్ నుండి, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుండి ఏదైనా కార్డ్కి మనం పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఆ పెర్పెండిక్యులర్ అనేది ఆ కార్డ్ని బైసెక్ట్ చేస్తుందని తెలుసు కదా. ఆ ప్రాపర్టీ ఇచ్చేసి చేయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడో చూద్దాం. let the circles with the center O. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు మనకి ఇక్కడ? సో సర్కిల్స్ అనేది సెంటర్ ఓ ఉంది. ఓఈ అనేది పెర్పెండిక్యులర్. ఓఈ ఈజ్ ద పెర్పెండిక్యులర్ దేనికి పెర్పెండిక్యులర్? టు బీసీ అనే కార్డ్కి అండ్ ఏడి అనే కార్డ్కి అండ్ ఏడి ఫ్రమ్ ది సెంటర్. ఎక్కడ నుండి? ఫ్రమ్ ది సెంటర్ నుండి అది పెర్పెండిక్యులర్, ఫ్రమ్ ది సెంటర్ ఓ. ఇదంతా మ్యాటర్ ఇచ్చారండి. ఎప్పుడైతే ఇది పెర్పెండిక్యులర్ అయిందో ఆటోమేటిక్గా మనకి ఏమవుద్ది? BC is bisecting. అదేవిధంగా AD is also bisecting. AD bisecting. BC and AD bisecting by దేని ద్వారా? OE ద్వారా bisecting అవుతుంది. సో అంటే ఇప్పుడు మనకి ఏం రాయొచ్చు ఇక్కడ? BE is equal to EC. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అదేవిధంగా ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈడి, ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈడి కదా. సో ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈడిని ఎలా రాయొచ్చు? ఏఈ అంటే ఏం రాయొచ్చు? ఏబి ప్లస్ బిఈ రాయొచ్చు. ఏబి ప్లస్ బిఈ. ఈడిని ఏం రాయొచ్చు? ఈడిని ఈసీ ప్లస్ సిడి రాయొచ్చు. ఈసీ ప్లస్ సిడి. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అని ప్రూవ్ చేయాలి. అంటే మనకి ఈ రెండు ఉండకూడదు, ఏబి ఇక్కడ ఉండాలి, సిడి ఇక్కడ ఉండాలి. ఓకేనా? సో సింపుల్ అండి. ఏబి ప్లస్ బిఈ ప్లస్ ఈసీ అంటే ఏం రాయొచ్చు? బిఈ రాయొచ్చు. సో బిఈ ప్లస్ సిడి సిన్స్ ఫ్రమ్ 1. సో ఈక్వేషన్ 1 నుండి మనం అలా రాసుకుందాం. సిన్స్ ఫ్రమ్ 1. సో బిఈ క్యాన్సిల్ అయిపోతాయి. బిఈ క్యాన్సిల్ అయితే మనకి ఇప్పుడు మిగిలింది ఏంటండి? ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అనేది మిగిలింది. అదే కదా మనం ప్రూవ్ చేయాలి. ఏబి ఈజ్ ఈక్వల్ సిడి కదా, ఏబి ఈజ్ ఈక్వల్ సిడి వస్తుంది కదా. చాలా ఈజీ కదండి. సో నెక్స్ట్ 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ ప్రాబ్లం ఒకసారి బాగా చదివి అర్థం చేసుకుందాం. 3 girls, రేస్మా, సాల్మా, మందీప్. సో 3 గర్ల్స్ ఉన్నారంట. వాళ్ళ పేరు ఏంటంటే రేస్మా, సాల్మా అండ్ మందీప్. అలాంటి ఒక గేమ్ ఆడుతుందంట. ప్లేయింగ్ ఏ గేమ్ బై స్టాండింగ్ ఆన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 centimeters డ్రాన్ ఇన్ ఏ పార్క్. ఒక పార్క్లోని ఒక సర్కిల్ ఉందంట, అది 5 centimeters రేడియస్తో కలిగి ఉందంట. ఇది సర్కిల్ ఒక పార్క్లో ఉంది.
రేడియస్ అంతా 5 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ సెంటర్ ఉంది, ఈ సెంటర్ నుండి రేడియస్ 5 సెంటీమీటర్స్. ఓ అనే సెంటర్ ఉంది. రేస్మా త్రో ఏ బాల్ టు సాల్మా, సాల్మా టు మందీప్ అండ్ మందీప్ టు రేస్మా. సో రేస్మా అంట సాల్మాకి వేస్తుందంట, సాల్మా అంట మందీప్కి వేస్తున్నాడు. ఇలాగా ముగ్గురు సర్కిల్ ఉన్నారు. రేస్మా సాల్మాకి వేస్తుందంటే, సాల్మా మందీప్కి వేస్తుందంటే, మందీప్ రేస్మాకి వేస్తుందంట. ద డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఈజ్ 6 సెంటీమీటర్స్. అంటే రేస్మాకి సాల్మాకి 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఇచ్చాడు. సాల్మాకి మందీప్ కూడా 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. కానీ మందీకి రేస్మాకి ఇవ్వలేదు. సో ఈ డిస్టెన్స్ 6 ఇచ్చాడు, ఈ డిస్టెన్స్ 6 ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ రేస్మా అండ్ మందీప్? సో ఇప్పుడు వీళ్ళిద్దరికి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి ఆర్ఎం అనేది ఫైన్ చేయాలి, ఆర్ఎం అనేది ఫైన్ చేయాలి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 5 సెంటీమీటర్స్, ఇది కూడా 5 సెంటీమీటర్స్. వాడు ఇచ్చింది క్లియర్గా రాసుకోండి, మన సమ్ వస్తుంది. ఇది కూడా 5 సెంటీమీటర్స్, ఎందుకంటే ఇది కూడా రేడియస్, ఓఏ రేడియస్, ఓఆర్ రేడియస్, ఓఆర్ఎస్ రేడియస్, ఓఎం రేడియస్. ఇది 6 సెంటీమీటర్స్, ఇది కూడా 6 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏంటి, ఆర్ఎం అనేది ఫైన్ చేయాలి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్. అంటే ఇక్కడ మనం ఓఆర్ఎస్ఎం కనుక ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ పి తీసుకున్నాం అనుకోండి, ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది. అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది, అవునా కదా? ఎస్. ఇదంతా మనకి ఆ రేడియస్ కనుక దీన్ని మనం ఎక్స్ అనుకుందాం, దీన్ని ఎక్స్ అనుకుంటే ఇది మనకి ఏమవుద్ది, 5 - x అవుతుంది. ఎందుకంటే రేడియస్లో సగం తీసేస్తాం, ఆ ఎక్స్ని తీస్తాం కనుక. ఇప్పుడు మనకి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ వచ్చింది కనుక ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ తీసుకొని ఇక్కడ కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఎక్స్ వస్తుంది. ఎక్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఇది కానీ తీసుకుంటే అప్పుడు ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ వచ్చిన తర్వాత దీన్ని డబుల్ చేస్తే మనకి ఆర్ఎం అనే డిస్టెన్స్ వస్తుంది. అంటే ఇక్కడ మనం అంతా కూడా పైథాగరస్ థియరం బట్టి మనం సమ్ చేస్తాం. లేటెస్ట్ మ్యాటర్ రాద్దాం. లెట్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ, లెట్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ. ఇంకేం రాయాలి మనం ఇక్కడ, వాడు ఏదైతే ఇచ్చాడో రాద్దాం. ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్స్. మీటర్స్ ఇచ్చాడు, సెంటీమీటర్స్ కదా, అన్నీ కూడా మీటర్స్. సో 6 మీటర్స్. ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్స్. అదేవిధంగా మనకి ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్, ఓఎస్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్, ఓఎం ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్. ఇవన్నీ కూడా రేడియస్ కనుక అన్నీ కూడా 5 మీటర్స్. ఇంకేముందో మనకి, ఇప్పుడు మనం ఓపీని ఎక్స్ అనుకున్నాం కనుక లెట్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓపీ ఎక్స్ అయితే అప్పుడు పిఎస్ ఏమవుద్ది, దెన్ పిఎస్ ఈజ్ ఈక్వల్ టు 5 - x. ఎందుకు, ఇదంతా రేడియస్ కనుక ఇది ఎక్స్ అని కనుక ఈ మొత్తం రేడియస్లో ఈ ఎక్స్ తీస్తే అప్పుడు మనకి 5 - x వస్తుంది అన్నమాట. 5 - x, ఇదంతా 5 కనుక 5లో ఈ ఎక్స్ తీయాలి. ఇదంతా మనకి మ్యాటర్. ఇప్పుడు మనం ఒకే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ఓపిఎం తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఓపిఆర్, ఓపిఆర్, ఓపిఆర్ నుండి మనకి ఇక్కడ హైపోటెనస్ ఏంటి, ఓఆర్ స్క్వేర్. ఓఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి స్క్వేర్ ప్లస్ ఓపి స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓఆర్ ఎంత 5, సో 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి ఎంత ఎక్స్, సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి. మనకి ఆర్పి తెలియదు కదా, ఆర్పిని ఆర్పిగా ఉంచుదాం. సో ఆర్పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపి ఎంత, ఓపి అంటే ఎక్స్ స్క్వేర్ కనుక ఎక్స్ స్క్వేర్ ఉంచుదాం. ఇప్పుడు మనకి ఆర్పి స్క్వేర్ ఎలా రాయొచ్చు, ఆర్పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ స్క్వేర్ అటు సైడ్ వెళ్తుంది, అంటే 5 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, 5 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫ్రమ్ పిఎస్ఆర్, పిఎస్ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది హైపోటెనస్ అవుతుంది. ఆర్ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఆర్పి స్క్వేర్ ప్లస్ పిఎస్ స్క్వేర్, ఆర్పి స్క్వేర్ ప్లస్ పిఎస్ స్క్వేర్. ఆర్ఎస్ స్క్వేర్ ఎంత 6. ఇప్పుడు 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి స్క్వేర్. ఆర్పి స్క్వేర్ అంటే ఎంత, ఆల్రెడీ మనకి ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే ఎంత వచ్చింది, 5 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అది రాద్దాం. సో 5 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్
పిఎస్ అంటే ఎంత మనకి 5 మైనస్ ఎక్స్. సో కనుక 5 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో 36 ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో 5 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x మైనస్ 10x. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఎందుకంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. సో 36 ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 10x. సో ఇది ఎలా రాయొచ్చు మనకు ఇప్పుడు 36 ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 10x. సో 10x ఇటు సైడ్ 36 ని అటు సైడ్. సో 10x ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 36. 10x ఈజ్ ఈక్వల్ టు 50లో 36 తీస్తే 14. x ఈజ్ ఈక్వల్ టు 14/10. x ఈజ్ ఈక్వల్ టు 1.4. అంటే మనకి ఇప్పుడు ఇది 1.4 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లో తీసుకున్న ఈ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ వేస్తాం అనుకోండి. ఏంటి ఈక్వేషన్? ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఆర్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో సిన్స్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1, అందుకే మనం ఫ్రమ్ 1 అని రాసుకున్నాం. ఫ్రమ్ 1 ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇందులో వేస్తాం అనుకోండి. ఆర్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ 1.4 హోల్ స్క్వేర్. 1.4 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఆర్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 1.4 ఇంటూ 5 మైనస్ 1.4. ఆర్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 1.4 అంటే 6.14 ఇంటూ. సో 5లో 1.4 తీస్తే ఎంత మనకి 3.6. సో ఆర్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. ఆర్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6.14 ఇంటూ 3.6. సో 5.14లో 5 నుండి 1.4 తీస్తే మనకి 3.6 సరిపోయింది అంతే. ఇది 6.4 ఇది. ఓకే, 6 4 జా 24, 2 6 6 జా 36, 38, 3 4 జా 12, 1 3 6 జా 18, 19. సో 4 0 1 3 2. సో ఆర్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది 23.04. సో ఆర్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు దీన్ని 2304/100. ఆర్పీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2304/100. 2304 అంటే ఎంత 48. సో 48/10. ఆర్పీ ఈజ్ ఈక్వల్ టు 48/10 అంటే 4.8 మీటర్స్. మనకేం కావాలి? ఆర్ఎం కావాలి. ఆర్ఎం అంటే ఏంటి? ఆర్పీ ప్లస్ పిఎం, లేదంటే ఆర్పీని ట్వైస్ చేసినా సరిపోతుంది, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ కనుక. సో దేర్ ఫోర్ ఆర్ఎం రేస్మాకి మందీప్కి డిస్టెన్స్. సో 2 into 4.8 మీటర్స్. సో దేర్ ఫోర్ ఆర్ఎం ఈజ్ ఈక్వల్ టు 9.6 మీటర్స్. అంటే రేస్మాకి మందీప్కి ఉన్న డిస్టెన్స్ అంతా 9.6 మీటర్స్ అన్నమాట. సో ఈ విధంగా మనం పైథాగరస్ థియరం యూజ్ చేసి ఈ సమ్ని చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఈ సమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. A circular park of radius 20 meters is situated in a colony. ఒక కాలనీలోని ఒక సర్క్యులర్ పార్క్ అనేది ఉందంట. 3 బాయ్స్, ఇందాల సమ్లో 3 గర్ల్స్, ఇప్పుడు 3 బాయ్స్, అంకుర్, సహద్, డేవిడ్. ఇక్కడ అంకుర్ ఉన్నాడు, ఇక్కడ సయ్యద్ ఉన్నాడు, ఇక్కడ డేవిడ్ ఉన్నాడు. ఆర్ సిట్టింగ్ అండ్ ఈక్వల్ డిస్టెన్స్ ఆన్ ఇట్స్ బౌండరీ. సో అంటే ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉండదు, ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉండదు, ఈ డిస్టెన్స్ కూడా అంత ఉంటుంది, అంటే ఇక్కడ ఉంటుంది అనుకో. ఇలాగా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనే డిస్టెన్స్లో ఉన్నారు.
are setting equal distance on its boundary, each having a toy telephone. ప్రతి ఒక్కరికి ఒక టాయ్ టెలిఫోన్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. టాయ్ టెలిఫోన్ ఇన్ హిస్ హ్యాండ్స్ టు టాక్. వాళ్ళు మాట్లాడుకోవడానికి వీటి దగ్గర ఒక టాయ్ ఫోన్, ఇక్కడ టాయ్ ఫోన్, ఇక్కడ ఒక టాయ్ ఫోన్ ఉంది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఆఫ్ ఈచ్ ఫోన్. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో అని అడుగుతున్నాడు. సో సమ్ అయితే చాలా ఈజీ అండి, కథ ఏంటంటే కొంచెం లెంతీగా వస్తుంది ప్రాసెస్. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మనం సెంటర్ అనుకుందాం, సెంటర్ ఓ అనుకుందాం. వాడు ఏమి ఇచ్చాడు, 20 సెంటీమీటర్స్ అంటే 20 మీటర్స్. ఇది 20 మీటర్సే రేడియస్. ఓఎస్ 20 మీటర్సే, ఓడి 20 మీటర్సే, ఓఏ కూడా 20 మీటర్సే. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను దీనికి ఒక డయామీటర్ డ్రా చేస్తున్నాను. ఎస్ నుండి ఒక డయామీటర్ డ్రా చేస్తున్నాను. మనకి ఏఎస్డి అయిపోయింది కనుక నేను పి తీసుకుంటున్నాను. ఓకేనా, ఇది పి తీసుకుంటున్నాను, ఇది క్యూ తీసుకుంటున్నాను. ఇది 90 డిగ్రీస్, ఇది కూడా 90 డిగ్రీస్. ఇప్పుడు మనకి ఈ సమ్ కావాలంటే ఈ ఓక్యూని కానీ లేదంటే ఏదో ఒకటి మీరు ఇలాగైనా తీసుకోండి, ఇలాగైనా తీసుకోండి డయామీటర్. దీన్ని నేను ఎక్స్ అనుకుంటాను, దీన్ని ఏమనుకుంటాను, ఎక్స్. సో మనం ఇప్పుడు ఎక్స్ అనుకుంటే ఈ ఓక్యూ అనేది దీన్ని బైసెక్టింగ్ చేస్తుంది. సో బైసెక్టింగ్ చేస్తుంది, మీ అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దీనికి తీసుకున్నాం అనుకోండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు ఒక వాల్యూ వస్తుంది. మళ్ళీ దీనికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఒక వాల్యూ వస్తుంది. ఎందుకంటే మనకి ఈ రేడియస్ అనేది తెలుసు, ఇది 20 మీటర్స్, ఇది కూడా 20 మీటర్స్, ఇది కూడా 20 మీటర్స్. అంటే మనకి 20 మీటర్స్ అనే రేడియస్ తెలుసు, దీని ఎక్స్ తెలుసు, కనుక మనకి ఓడిఏ వస్తుందన్నమాట. అదేవిధంగా మనకి ఇది 20 మీటర్స్ అని తెలుసు, అంటే ఇది ఎక్స్ ప్లస్ 20. ఇది కట్టామనుకోండి, మళ్ళీ ఇందులో ఓడి ఉంటుంది. అంటే 2 సార్లు ఓడి వస్తుంది కనుక ఆ 2 సార్లు ఓడిని మనం ఫైన్ చేస్తే ఓడి మనకి డీక్యూ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏడి వస్తుంది, ఎందుకంటే ఇది డబల్ అవుతుంది కనుక. సో కనుక మనం డీక్యూ అనేది ఫైన్ చేయడానికి ట్రై చేస్తే సమ్ అనేది ఈజీగా వస్తుంది. లేటెస్ట్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, విత్ సెంటర్ ఓ. నెక్స్ట్ AS AO is equal to SO is equal to DO is equal to 20 meters radius. అది కూడా వాడి ఇచ్చాడు 20 meters. మనం ఏం ఫైన్ చేయాలి, AS అయినా ఫైన్ చేయాలి, AS కానీ SD కానీ AD కానీ ఫైన్ చేయాలి, ఈచ్ ఆఫ్ ది స్ట్రింగ్ అన్నాడు. అయితే మనకేంటి, OD అనేది పర్పెండిక్యులర్, OQ is perpendicular, OQ is perpendicular. OQ perpendicular కనుక మనకి అప్పుడు ఏమవుద్ది, AD is equal to AQ plus QD, since AQ is equal to QD. సో AQ QD కనుక మనకి AQ plus QD అని రావచ్చు. సో ఇదంతా మ్యాటర్. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని సమ్ చేద్దాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను, ఈ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే సమ్ అయిపోతుంది అంతే. సో ఫస్ట్ ఏంటి, మనకి ట్రయాంగిల్ OQD, ఫ్రమ్ ట్రయాంగిల్ OQD, ట్రయాంగిల్ OQD తీసుకున్నాం అనుకోండి. హైపోటెనస్ OD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OQ స్క్వేర్ ప్లస్ QD స్క్వేర్. OD ఎంత అనుకున్నాం మనం, ఎక్స్ అనుకున్నాం. OD ఎంత 20 స్క్వేర్, కనుక 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OQ ఎంత ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QD స్క్వేర్. 20 స్క్వేర్ అంటే ఎంత, 400 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ QD స్క్వేర్. QD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, 400 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుందాం. సో పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే QDS, ఫ్రమ్ ట్రయాంగిల్ QDS చూడండి, QDS ఇది హైపోటెనస్ కనుక SD స్క్వేర్
అదే కదా కావాలి మనకి, ఎస్డీఏ కావాలి. సో ఎస్డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్క్యూ స్క్వేర్ ప్లస్ క్యూడి స్క్వేర్. ఎస్డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్క్యూ ఎంత, ఎస్క్యూ ఎక్స్ ప్లస్ 20, ఇది రేడియస్ 20, ఇది ఎంచి ఎక్స్ అనుకున్నాం కనుక 20 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. క్యూడి అంటే ఎంత, క్యూడి అంటే 400 మైనస్ ఎక్స్ స్క్వేర్, 400 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మనం చేసాం క్యూడి అంటే ఎంత, 400 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఎస్డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20 స్క్వేర్ అంటే 400 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 22 జా 40, 40x ప్లస్ 40x ప్లస్ 400 minus x square plus x square minus x square cancel. So 400 plus 400 800. SD square is equal to 800 plus 40x. Equation number 2. Equation number 2. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, క్యూడీ స్క్వేర్ వచ్చింది, అదేవిధంగా ఎస్డి స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఏడీ తీసుకున్నాం అనుకోండి, ఏడీ తీసుకుంటే దాన్ని ఏం రాయొచ్చు, 2 ఇంటూ క్యూడీ రాయొచ్చు, 2 ఇంటూ క్యూడీ. సో ఆల్రెడీ మనకి ఏంటంటే ఎస్డి ఈజ్ ఈక్వల్ టు ఏడీ ఈజ్ ఈక్వల్ టు కనుక ఎస్డి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు మనం ఇప్పుడు మనకి, ఎస్డి ఈజ్ ఈక్వల్ టు ఏడీ, ఎస్డి ఈజ్ ఈక్వల్ ఏంటి ఏడీ, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నారు కనుక ఎస్డి ఈజ్ ఈక్వల్ టు ఈ ఏడీని ఏం రాయొచ్చు, 2 ఇంటూ క్యూడీ రాయొచ్చు, 2 ఇంటూ క్యూడీ, 2 ఇంటూ క్యూడీ రాయొచ్చు. ఎందుకు, సో క్యూడీ ప్లస్ క్యూడీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ కనుక. సో మనకేం తెలుసు, ఎస్డి స్క్వేర్ తెలుసు కనుక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఎస్డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ క్యూడీ స్క్వేర్. సో ఎస్డి స్క్వేర్ అంటే ఎంత, ఇదే కదా, అదే వేసేద్దాం. 800 ప్లస్ 40x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ క్యూడీ అంటే ఎంత మనకి 400 ఇంటూ 400 మైనస్ ఎక్స్ స్క్వేర్. అన్నిట్లో 4 కామన్ ఉంది కనుక 4 200 జా, 4 10 జా, 4 1 జా అంటే ఏమొచ్చింది, 200 ప్లస్ 10x ఈజ్ ఈక్వల్ టు 400 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఇవన్నీ ఇట్సే తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x, ఈ 400 ఇట్స్లో వస్తే మైనస్ 400 అవుతుంది కనుక మైనస్ 200 ఈజ్ ఈక్వల్ టు 0, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 200 ఈజ్ ఈక్వల్ టు 0. బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మీరు ఫ్యాక్టరైజేషన్ చేసినా పర్లేదు, లేదంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నేను 10 తీసుకున్నాను అనుకోండి, 10 స్క్వేర్ 100, 10 10 100, 10 ప్లస్ 10 100 ప్లస్ 100 200 అంటే నేను లెట్ x ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, x ఈక్వల్ 10 తీసుకుంటే ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్. సో 100 ప్లస్ 100 మైనస్ 200 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సాటిస్ఫైయింగ్. అంటే ఎక్స్ వాల్యూ అనేది 10 అనేది కరెక్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ 10 కనుక మనకేం కావాలి, ఎస్డి కావాలి, ఎస్డి కానీ ఏఎస్ కానీ క్యూడీ కానీ కనుక ఎస్డి కడదాం. ఎస్డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 800 ప్లస్ 40 ఇంటూ 10, 40 10 జా 400. సో ఎస్డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1200, ఎస్డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1200. మనకి ఇంకేం కావాలి, ఎస్డి కావాలి కనుక ఎస్డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1200 ఏం రాయొచ్చు, 400 ఇంటూ 3 అని రాయొచ్చు. రూట్ 400 అంటే అంత 20. సో దేర్ ఫోర్ ఎస్డి ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ రూట్ 3 మీటర్స్. అంటే ఈచ్ స్ట్రింగ్ యొక్క లెంత్ అంతా 20 ఇంటూ రూట్ 3 మీటర్స్ అన్నమాట. సో ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ చేయొచ్చండి. ఈ కాన్సెప్ట్ ఏం లేదు, ఇక్కడ ఒక చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అదే లైన్ ఉన్న పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ సమ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. సో ఇదండి ఎక్సర్సైజ్ నెంబర్ 9.2 యొక్క మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ ఐ అండర్స్టాండింగ్ టైప్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వాటికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మీకు ఈ 6 ప్రాబ్లమ్స్లో మీకు ఎక్కడైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు క్లియర్గా నేను టైప్ చేసి మీకు పంపిస్తాను. సో వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.